వెల్కమ్ టు టీ10. నేను రేవతి. వయానాల్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదాన్ని పెను విపత్తుగా ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల విదేశీ సంస్థల నుంచి సహాయ నిధులను కోరే అవకాశాన్ని కేరళ కోల్పోయిందని మంత్రి తెలిపారు. కొండ చర్యలు విరిగిపడిన 154 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసిన తర్వాత తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిందన్నారు. వయానాడ్ విపత్తు సంభవించిన వెంటనే కేంద్రానికి కేరళ చేసిన 3 అభ్యర్థనల్లో ఇదొకటి. దీన్ని ఇప్పుడు సూత్రప్రాయంగా ఆమోదించబడింది. ఈ ప్రకటన 2 నెలల్లోపు వచ్చి ఉంటే విదేశీ సంస్థల సహాయం కోసం కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసి ఉండేది అని మంత్రి తెలిపారు. 1202 కోట్ల ప్రాథమిక సహాయం కోసం కేరళ చేసిన అభ్యర్థనను కేంద్రం ఇంకా ఆమోదించలేదని మంత్రి తెలిపారు. వయానాడ్ ప్రమాదాన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా కేంద్ర హోంమంత్రి శాఖ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శికి హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.